పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారం మోగింది. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు తెలంగాణలో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నాం. ఈ ఉస్నాబాద్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, మరి ఎలక్షన్స్ గురించి ఇప్పటికే ఆలస్యం అయింది కదా, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? శ్రీనిష్ రెడ్డి. మీరు ఏం చేస్తారు? సో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సిఎంఆర్ ఐటీ కాలేజ్ హైదరాబాద్లో చేస్తానని. ఓకే, ఫైనల్గా మరి తెలంగాణ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ల ఎన్నికలు జరగబోతున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే కాస్త లేట్ అయింది అనుకుంటున్నారా? సో ముందుగా మీరు ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి అవేర్నెస్ కార్యక్రమం తీసుకొస్తున్నందుకు ముందుగా మీ ఛానల్ వారికి, పూరా లోకల్ న్యూస్ వాళ్ళకి చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది, బట్ రిలీజ్ అయిపోయింది నోటిఫికేషన్. వీఆర్ ఆల్ హ్యాపీ. సో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అంటేనే మన భారతదేశంలో ఓటు. సో అదొక పెద్ద పండుగలాగా, సో అన్ని మతాలు జరుపుకునే ఒక పండుగ నా ఉద్దేశం. సో ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది మనకున్న ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని మనం యూజ్ చేసుకునే సమయం వచ్చింది. సో అందుకనే మనం ఒక పండుగలాగా మనం ఫీల్ కావాల్సింది. ప్రతి ఒక్కరు రావాలి, ఓటు వేయాలి, వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నెరవేర్చుకోవాలి. సో ఎవరైతే 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కంపల్సరీ ఓటర్గా నమోదు చేసుకోవాలి. వాళ్ళ యొక్క భారతదేశ పౌరుడిగా, వాళ్ళ యొక్క రెస్పాన్సిబుల్గా వారు ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నా యొక్క ఉద్దేశం. ఓకే, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ప్రజలకు అవసరం అంటారా? అంటే వాళ్ళ వల్ల నిజంగా గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో అభివృద్ధి జరుగుతుందా? ప్రజలు కోరుకున్న అభివృద్ధి వీళ్ళ వల్ల జరుగుతుందా అనుకుంటున్నారా? అసలు వీళ్ళు ఏ విధంగా ఎన్నుకోబడతారు, ఏమన్నా ఐడియా ఉందా మీకు? ఎస్. సో ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనే వాళ్ళు చాలా అవసరం. సో వాళ్ళ అవసరం ఉంది కాబట్టి మన భారత రాజ్యాంగంలో వాళ్ళకు ఒక ఇంపార్టెన్స్ ఉంది. సో మన గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను మనం మొదటగా విన్నపించుకునేది మన సర్పంచ్. సో మన మండలానికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని మనం విన్నపించుకోవడానికి మనకు మండల స్థాయి నాయకుడు కావాలి. ఆ మండల స్థాయి నాయకులే ఎంపీటీసీ. సో మండల స్థాయి నుంచి కాకుండా మనకి జిల్లా స్థాయి కావాలి కాబట్టి జిల్లా స్థాయి నాయకుడు జెడ్పీటీసీ. సో వీళ్ళు 3 మెంబర్స్ ఆర్ పిల్లర్స్ ఇన్ మై ఒపీనియన్. సో ఎందుకు అంటే సమస్య అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మన ఇంటి దగ్గర అంటే మన గ్రామంలో ఆ సమస్య ఫస్ట్ పరిష్కరించాల్సిన బాధ్యత మన సర్పంచ్. సో అక్కడి నుంచి నెక్స్ట్ 5 లెవెల్ మండలం, తర్వాత జిల్లాకు ముందుకు వెళ్తుందని నా యొక్క ఒపీనియన్. సో చాలా ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళు సర్పంచ్ ఇంపార్టెంట్, ఎంపీటీసీ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ జెడ్పీటీసీ ఆల్సో ఇంపార్టెంట్. ఈ ఎలక్షన్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుంటారు. అంటే ఎవరైతే అభ్యర్థి చెప్పినట్టే, అంటే ఆయన చెప్పినట్టే డబ్బులు ఎంత ఇస్తే అంత తీసుకొని వీళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేస్తారు అని ఒకటి అంటుంటారు, నిజమేనా? సో ఇప్పుడున్న సినారియో చూసుకుంటే ప్రతి ఎలక్షన్ కూడా ఒక మేజర్ రోల్ మనీ. సో మనీ లేకపోతే సో ముందుగానే ఒక క్యాండిడేట్ను పార్టీలు కానీ ఎవరు కానీ ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉంది వాళ్ళని చూసుకొని వాళ్ళను కంటెస్టెంట్ చేయడానికి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు సామాన్యుడు డబ్బు లేని వాడు వచ్చి నిలబడదాము అన్నా అతనికి అండగా ఉండేవాళ్ళు చాలా తక్కువ అవుతుంది. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, మీరు ఏ ఎలక్షన్స్ అయినా చూసుకోండి. సో మనకున్న ఆయుధం ఓటు. ఈ ఓటును సద్వినియోగం చేసుకోవాలి. సో డబ్బు ఉందా అది కాదు మన ముఖ్యం. సో ఇది మనకు మెయిన్ పిల్లర్స్ కాబట్టి సర్పంచ్. సో మన గ్రామాల్లో ఉన్న సమస్యను ముందడికి తీసుకెళ్లేవారు ఎవరున్నారు? సో అతని దగ్గర డబ్బు, అతని క్యాస్ట్ అది కాదు మనం చూడాల్సింది, అతను ఎంతవరకు మనకు ఉపయోగగలడు. సో మన ఉపయోగపడగలడు ఎంతవరకు అని మీరు అంటున్నారు. నిజంగా ఈ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అభివృద్ధి చేస్తున్నారా మండలాల్ని, గ్రామాల్ని, జిల్లాల్ని? అది చేస్తున్నారా అంటే చేయాల్సిందే వాళ్ళు. సో వాళ్ళకున్న సర్కమ్స్టెన్సెస్ వాళ్ళకు ఉంటాయి. సో మనం లాస్ట్ టైం ఎలక్షన్లో చూసాము, కొన్ని యునానిమస్ గ్రామ పంచాయతీలుగా డిక్లేర్ అయినాయి. సో యునానిమస్ అయితే ఇంత 10 lakhs వరకు గ్రాంట్ వస్తాయి. సో చాలా మందికి అలా రాకుండా కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో అలాంటివి జరగకుండా ఉండాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ డబ్బు అనేది సెకండరీ థింగ్గా పెట్టేసుకొని సో ఇలాంటి యునానిమస్గా ఎన్నికైన గ్రామ పంచాయతీలను ముందుకు తీసుకెళ్తే నెక్స్ట్ టైం కూడా యునానిమస్గా కావడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. సో అలాంటి సమయంలో ఆ 10 లక్షలు వాటిని గ్రామానికి యూజ్ చేసుకుంటే ఎంతో డెవలప్ కనబడుతుంది. అది నా పర్సనల్ ఒపీనియన్. కులాల్ని, మతాల్ని చూసి ఇక్కడ ఓటేస్తారు అనుకుంటున్నారా ప్రజలు? లేకపోతే అలాగే వాళ్ళు కూడా నిలబడ్డ అభ్యర్థులు, పోటీ చేసే అభ్యర్థులు మభ్య పెడతారా? మన కులమే నువ్వు, మన మతమే నువ్వు, మన నాకే ఓటు ఇవ్వాలని అట్లా మభ్య పెడతారా? సో ఎవరైతే నిలబడతారో వాళ్ళ ఒక ముఖ్య ఉద్దేశం ఉంటుంది, గెలవాలి. సో వాళ్ళు గెలవడానికి ఎన్ని శక్తులు ఉంటే అన్ని శక్తులు వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో దాని తర్వాత మనమేం అర్థం చేసుకోవాలంటే, ఒక ఓటర్గా మనమేం అర్థం చేసుకోవాలి అంటే, సో అతను వచ్చి మన దగ్గర ఓటు అడుగుతుండు.
సో ఓటు అడిగినప్పుడు అతను ఎంతవరకు కేపబుల్, సో మన సమస్య వినగలుగుతాడా, లేకపోతే ఇప్పుడు గెలిచి బయటపడ్డాక తర్వాత మనం ఎవరమో వారెవరో అన్నట్టు ఉంటారో, అలాంటివి కాదు. వాళ్ళు ఇస్తారు డబ్బు అనేది ఇవాళ కామన్ అయిపోయింది. మన వద్దన్నా వాళ్ళు వచ్చి మన జేబులో పెడతారు, నేను చెప్తున్నా కదా. సో ఇవాళ రేపు అంటే అట్లా మీకు ఎవరైనా పెట్టిరా వద్దన్నా వచ్చి మీ జేబులో పైసలు అలాంటి చాలా చూసాము. సో ఈ ఎలక్షన్స్ కాకుండా అది కామన్ ఇక, దానిలో మీకు తెలిసింది నాకు తెలిసింది అది నిజం. సో అది పోవాలంటే దానికి ఉన్నది ఇప్పుడు మన యువత ఒక్కటే. సో ఫస్ట్ ఎవరైనా డబ్బు ఇస్తే ఓటు వేయద్దు వాళ్ళకు. అలాంటి వాళ్ళు ఉన్నారా, డబ్బు తీసుకోకుండా ఓటేసే వాళ్ళు ఉన్నారా ఈ రోజుల్లో? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎందుకు అంటే పర్సన్ వాళ్ళు ఇస్తుండ్రు, ఇవని ఎంత ఖర్చు పెడతారో పెట్టుకోండి, కానీ నువ్వు అనేవాడు నాయకుడిని కరెక్ట్ అయిన ఒక వ్యక్తి అనేవాళ్ళు మనకి ఎంత ఉపయోగపడతాడు, మన గ్రామానికి ఎంత ఉపయోగపడతాడు, మన మండలం ద్వారా ఎన్ని సమస్యలు పరిష్కరించే వాళ్ళు, మన జిల్లా లెవెల్ నుంచి సమస్యల పరిష్కారం తీసుకెళ్లే వాళ్ళను ఎన్నుకోవాలని నా యొక్క పర్సనల్ ఒపీనియన్. ఓటేసిన మరుసటి రోజే ఓటరు నిలబడ్డ అభ్యర్థిని మర్చిపోతున్నాడని అనుకుంటున్నారా? సో ఎప్పుడు మర్చిపోతాడు అంటే, ఇప్పుడు ఒక నువ్వు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి నువ్వు ఓటేసావంటే ఆ 5 years వరకు నువ్వు మర్చిపో. సో నువ్వు ఎప్పుడైతే మనీ తీసుకొని వాళ్ళ దగ్గర ఏదో వాళ్ళ యొక్క ప్రలోభాలకు లోబడినావు అనుకో, సో నువ్వు కూడా మర్చిపోతావు. ఏంది ఎలా అనుకుంటే, నేను డబ్బులు తీసేసుకున్నా, సో అతను డబ్బులు పెట్టిండు, అతను గెలిచాడు, సో నేను డబ్బులు తీసుకున్నా, నా బాధ్యత అయిపోయింది అనే ఉద్దేశం ఉంటే నువ్వు మర్చిపోతావు, అవతల వ్యక్తి కూడా మర్చిపోతాడు. అతను ఇన్వెస్ట్ చేస్తుండు, తర్వాత ఏం చేస్తాడు, నెక్స్ట్ దానికి ప్రాఫిట్ ఆలోచిస్తాడు. అది మన యువత ముందుగా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకు బెనిఫిట్గా కాకుండా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మన బెనిఫిట్గా మనం చూసుకొని ముందడికి వెళ్ళాలి. మనకు అంటే మన గ్రామానికి బెనిఫిట్గా చూసుకుంటే అప్పుడు ఎవరైనా ముందుకు వెళ్తాము, మనం సక్సెస్ సాధించగలుగుతాము. సో ఓటు అనేది మన యొక్క ఆయుధం. సో ఓటు అమ్ముకోవద్దు, భవిష్యత్తును చెడగొట్టుకోవద్దు. సో ఫైనల్గా చెప్పండి, ఈ ఉస్నాబాద్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లకు సంబంధించి ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలవనుంది? సో అది మనము ఎప్పుడు కానీ జస్టిఫికేషన్ అనేది చేయలేము. ఎందుకు అంటే మేజర్ రోల్ ఏంటి అంటే, అధికారంలో ఉన్న వాళ్ళకు చాలా విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని మన అంటే జనరల్గా ఒపీనియన్ అదే. సో నేను ఒకటి సజెషన్ ఇవ్వగలుగుతున్నాను. అంటే నా పర్సనల్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, సో మన గ్రామ స్థాయి నాయకుడు మనకు అందుబాటులో ఉండాలి, కొంచెం ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉండాలి, మన సమస్యలను పైకి తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న వాళ్ళకు మనం ఓటేసుకోవాలి, మన ఆయుధాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. మన యువత అనే మన ప్రజాస్వామ్యంలో మనకు వచ్చే సమయం ఇది ఒకటే. సో ఈ ఒక్కరోజు మీ ఓటు 5 సంవత్సరాల భవిష్యత్తుకు మీ పునాది. సో మీరు ఒక్కరే అరే నా ఓటే కదా, నేను వేయకపోతే అతను గెలవడా అనేది మర్చిపోవద్దు. సో నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు ఫుల్ఫిల్ చేసావా చేయలేవా, యాజ్ ఏ సిటిజన్గా, యాజ్ ఏ భారతీయుడిగా నీ ఒక్క ఓటు అనేది వినియోగించుకున్నప్పుడే నువ్వు బతికున్నట్టు నా లెక్క. ఫైనల్గా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక ఓటుకు సంబంధించి మీ ఒపీనియన్ చెప్పండి క్లియర్గా. సో ఓటు అమ్ముకోవద్దు, భవిష్యత్తును చెడగొట్టుకోవద్దు, అది నా ఒక పర్సనల్ రెస్పెక్ట్. ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. జై జవాన్, జై కిసాన్.